హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2049 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ వంటి క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ వంటి మెడికల్ రిలేటెడ్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మొత్తం 489 డిపార్ట్మెంట్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఫేజ్ 12 అనే పేరుతో ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. 2024కి సంబంధించినటువంటి ఫేజ్ 12 నోటిఫికేషన్ ఇది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చి 18 వరకు కూడా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసినట్లయితే, అంటే ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్లయితే వాళ్ళు కరెక్షన్ లేదా ఎడిట్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అది మార్చి 22 నుంచి మార్చి 24వ తేదీ మధ్య చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మే 6 నుండి 8వ తేదీల మధ్య నిర్వహించబోతున్నట్టుగా టెంటేటివ్గా వెల్లడించడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఇలాంటి సమయాల్లో మీరు వీళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే తెలపవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులలో వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కనుక వేరువేరు రకాల ఉద్యోగాలకు వేరువేరుగా ఏజ్ అయితే ఉండాలి. ఆ యొక్క ఏజ్ అనేది జనవరి 1, 2024 నాటికి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇందులో 10th క్లాస్, ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్స్తో ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి 18 నుంచి 25, 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ అయితే కలిగి ఉండాలి. మరికొన్ని రకాల ఉద్యోగాలకి 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ అయితే కలిగి ఉండాలి. డిగ్రీ లెవెల్ క్వాలిఫికేషన్స్తో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటికి 18 నుంచి 30 సంవత్సరాలు, అలాగే 18 నుంచి 35, 37, 42 ఇలా పోస్టులను అనుసరించి ఏజ్ అయితే ఉంటుంది. మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు ఏ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది అని చూసి అక్కడ నుంచి మీరు ఆ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనం చెక్ చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులకి ఏజ్ లిమిట్ ఉంది కదా, మరి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. ఆఫ్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదా కొన్ని రకాల పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగినట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ డేట్ అయినటువంటి మార్చి 18 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ స్పష్టం చేయడం జరిగింది. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసేటువంటి అభ్యర్థులు మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కలిగిన అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు అయితే లేదు. ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళు 100 రూపాయల ఫీజు అనేది ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 19 వరకు ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మార్చి 18 వరకు ఉంటుంది. పరీక్షా కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. మనది సౌతర్న్ రీజియన్లోకి అయితే వస్తుంది. ఈ సౌతర్న్ రీజియన్లో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం వంటి లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటుగా విజయనగరం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, చీరాల, చెన్నై, మదురై,
కడప వంటి లొకేషన్స్‌లో కూడా పరీక్షా కేంద్రాలున్నాయి. అలాగే వరంగల్, కరీంనగర్‌లో కూడా పరీక్షా కేంద్రాలున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సిటీస్‌లో కూడా పరీక్షా కేంద్రాలనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇందులో కొన్ని సెంటర్స్‌ని మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్‌లో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 100 ప్రశ్నలైతే ఇస్తారు. 200 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా 60 మినిట్స్ సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి చూసుకుంటే 25 ప్రశ్నలు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి కూడా ప్రతి సెక్షన్ నుంచి, ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులకు రావడం జరుగుతుంది. 0.50 ఈ రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలులో అయితే ఉంటుంది. మీరు మెట్రికులేషన్ లెవెల్ ఉద్యోగాలకి అప్లై చేస్తే దానికి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. అలాగే హైయర్ లెవెల్ ఏదైతే ఉంటుందో 10+2 లెవెల్ ఆ పోస్ట్‌లకి అప్లై చేస్తే దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. అలాగే గ్రాడ్యుయేషన్ మరియు అబవ్ లెవెల్ ఉద్యోగాలకు అప్లై చేస్తే దానికి రిలేటెడ్‌గా దాని యొక్క స్థాయిలో ఎగ్జామినేషన్ అయితే పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఆ సిలబస్ వివరాలనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. ఇక ఇక్కడ మనం చూడొచ్చు పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులు అనేవి రీజియన్ల వారీగా ఉంటాయి. టోటల్‌గా 2049 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే సీరియల్ నెంబర్, రీజియన్, పోస్ట్ నెంబర్, పోస్ట్ నేమ్, డిపార్ట్మెంట్, ఏజ్, పే స్కేల్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన లెవెల్, అలాగే వాటికి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో స్పష్టంగా ఇచ్చారు. మీరు ఇందులో ఏ రీజియన్కి అప్లై చేయాలి అనుకుంటున్నారనేది ముందుగా చూసుకోండి. ఆ రీజియన్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి పీడిఎఫ్లో ఈ యొక్క లింక్పై క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏ రీజియన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అలాగే ఏ రీజియన్లో ఏ పోస్ట్కి సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లెవెల్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారనేది అక్కడ సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ ఆ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్, ఏజ్, అదేవిధంగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీకు డిస్ప్లే అయితే అవుతాయి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఇందులో ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉంది, ఏ రీజియన్లో వేకెన్సీ ఉంది, ఆ పోస్టులకు సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్ట్ అయితే పే స్కేల్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఎక్కువగా మీరు చూసుకున్నట్లయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ లెవెల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఏజ్తో పాటుగా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇలా కూడా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఆ అఫీషియల్ పీడిఎఫ్లో మీకు ఇక్కడ ఈ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఏదైనా పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి పేరు టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఆ పోస్టులు అనేవి ఏ రీజియన్లో ఉన్నాయనేది మీకు అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను నర్సింగ్ ఆఫీసర్ అని సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. లెవెల్ 7 కింద పే స్కేల్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. అంటే బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం వంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్ జాబ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ రీజియన్లో ఉన్నటువంటి పోస్టులు. ఇక్కడ ఒక 4 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని దగ్గరలో కూడా వేకెన్సీస్ ఉంటాయి. ఇదే సెంట్రల్ రీజియన్లో మరొక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది. అలాగే మనం చూసుకుంటే ఈస్టర్న్ రీజియన్లో కూడా మరొక పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా నార్త్ ఈస్టర్న్ రీజియన్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెస్టర్న్ రీజియన్లో చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ముంబైలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే సిజిహెచ్ఎస్ చండీగఢ్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక వేకెన్సీ అయితే చూపిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత మనం ఇలా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇలా చెక్ చేశాను. మీరు ఏ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయినా సరే చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.